పూసలతో వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని అల్లే విధానంలో భాగంగా పార్ట్ 18 ఈ వీడియోలో మీకు షేర్ చేస్తానండి. నమస్తే అండి, పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి. హనుమంతుని యొక్క దీవెనలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసారా, పూసలతో అల్లిన ఆంజనేయ స్వామి. ఈ బొమ్మ గురించి అండి మన సబ్స్క్రైబర్స్ కామెంట్ బాక్స్లో అడిగారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసేసి నా వీడియోలోకి వెళ్ళిపోయి అల్లే విధానం చూద్దాము. మన సబ్స్క్రైబర్ అడిగిన క్వశ్చన్ అండి, పూసలతో అల్లిన ఆంజనేయ స్వామి బొమ్మ పొడవెంత ఉంటుందండి, వెడల్పు ఎంత ఉంటుంది, పూసలు ఎన్నో నెంబర్ వాడుతున్నారు, ఎన్ని బీడ్స్ పడతాయి అని అడిగారు. నేను టేపుతో కొలిచి మీకు పైన కిరీట భాగం నుండి కింది పాదాల వరకు నేను మీకు టేపుతో చూపిస్తున్నానండి. 14 ఇంచెస్ ఉందన్నమాట, 14 ఇంచులు టేపుతో కొలిచాను. ఇక వెనక భాగం చూద్దామండి. షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్ వరకు పావు తక్కువ 6 ఇంచెస్ ఉందండి, కొంచెం తక్కువ అనమాట. 6 ఇంచెస్కి 6 ఇంచులకి కొంచెం తక్కువ అనమాట. మీకు వెయిట్ ఎంత ఉంటుంది అని అంటే మీరు వీడియోలోకి వెళ్ళి చూడండి. పార్ట్ 1లోను ఈయన బీడ్స్ అండి, నేను 6 mm సైజ్ బీడ్స్ వాడాను. గదకి గద, ఇంకా గజమాల, ఏటికయ్యి, వెనక తోక భాగం సపరేట్గా వీడియోలు ఉన్నాయండి. ప్రతిదీ స్టెప్ బై స్టెప్, ప్రతిదీ ఎలా అల్లుకోవాలి ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ అల్లేసాను అనమాట. నిలువెత్తు ఆంజనేయ స్వామిని అల్లుకోవాలంటే మీరు 16 భాగాలు చూసి అల్లుకుంటే చక్కటి ఇట్లా ఆంజనేయ స్వామి బొమ్మ రెడీ అవుతుంది. ఇప్పుడు హనుమాన్ జయంతి అయిపోయింది కదండి, నెక్స్ట్ హనుమాన్ జయంతి కల్లా చక్కగా మీరు కూడా ఇలాంటి ఆంజనేయ స్వామి బొమ్మను అల్లుకుంటే బొమ్మల కొలువులో కానీ ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వటానికి కానీ మన ఇంట్లో పెట్టుకుంటానికి కానండి బాగుంటుంది. ముందు కలర్ కాంబినేషన్ చక్కగా వేసుకోండి. అల్లుకోవాలనుకున్న వాళ్ళు పార్ట్ 16 వీడియోస్ ఉన్నాయి కదా, పార్ట్ 1 చూస్తే మీకు ఎన్నెన్ని బీడ్స్ పడతాయి, ఎలా అల్లుకోవాలి ఏంటి అనేది మొత్తం పూర్తి డీటెయిల్ అంతా మీకు ఇచ్చేసానమాట. ఆ వీడియోలు చూసి చక్కగా అల్లుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీరేనండి వెంకటేశ్వర స్వామి బొమ్మ పొడవ ఎంత ఉంది అని చెప్పి కూడా కామెంట్ బాక్స్లో అడిగారు. ఒక్కసారి వెంకటేశ్వర స్వామి బొమ్మ పొడవ ఎంత ఉందో చూద్దాము. ఇదిగోండి, ఇప్పటి వరకు కంఠాభరణం వరకు వచ్చామండి. 12 ఇంచెస్ వచ్చారండి ఇక్కడికి, చూసారు కదా 12. నెక్స్ట్ నేను అనుకుంటామండి ఇక్కడ వరకు 3 వంతులు ఇక్కడ వరకు ఉంటుంది కాబట్టి ఒక 17 to 18 ఇంచెస్ వరకు ఉంటారు అనుకుంటున్నానండి మ్యాక్సిమం నేను అనుకుంటాం. ఇంకా మనకి ఇంకో 2 వీడియోలతో వెంకటేశ్వర స్వామి ఇంకా మొత్తం రెడీ అయిపోతారు. ఇప్పటి వరకు అయితే ఇంత మటుకు వెళ్ళాం కదా, చూడండి ఇంత మటుకు వెళ్ళాం. ఓకేనా, ఇంకా నెక్స్ట్ కంటిన్యూ చేసేద్దామండి అల్లిక అనేది. వీడియోలోకి వెళ్ళిపోదాం. పార్ట్ 17లో ఇంత మటుకు అయిపోయిందండి. శంకు చక్రం వేసేసాము మొత్తం. ఈయన కంఠాభరణం దగ్గరికి వచ్చేసామండి. ఈ కంఠాభరణం 2 రకాలు, ఇక్కడ ఒక డిజైన్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ కూడా ఇంకో కంఠాభరణం వస్తుందండి. కంఠమాల కానీ కంఠాభరణం కానీ ఏవైనా అనుకోవచ్చు మనం. ఈ నెక్స్ట్ ఇప్పుడు ఈ వీడియోలో అయితే మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిపోదాము. ఇప్పుడు ఇక్కడ మనం ఎక్కడి నుంచి తీసుకోవాలంటే బీడ్స్ చూడండి, దగ్గరికి పెట్టి చూపిస్తాను. ఇక్కడ బ్లాక్ బీడ్స్ ఉన్నాయి కదండి, ఈ బ్లాక్ బీడ్స్ దగ్గర నుంచి ఇక్కడ వరకు వేసుకోవాలి. ఇవన్నీ మనం వేయవసరలా, ఓకేనా. ఎందుకంటే కంఠాభరణం అనేటప్పటికి ఇక్కడ మధ్య భాగమే వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి డిజైన్ చేద్దాం. ఒకసారి కౌంట్ చేసి చెప్తానండి. ఫస్ట్ బ్లాక్ బీడ్ 1 2 3 4 5 6 7 8 9. ఈ బ్లాక్ బీడ్ నుంచి ఈ బ్లాక్ బీడ్ వరకు మీకు 9 బీడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ 9 బీడ్స్కి ఈ స్టెప్ వేస్తాం. బీడ్స్ అన్నీ దగ్గర పెట్టేసుకోండి. ముందుగా చూడండి, హస్తాలు చూడండి పెట్టుకునేటప్పుడు. అభయ హస్తం నా ఎడం వైపుకు ఉంది, మనం అల్లుకుంటాం కటి హస్తం ఉంది చూడండి. ఇక్కడ నుంచి ఈ హస్తం దగ్గర నుంచి నేను ఇలా స్టార్ట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ బ్లాక్ బీడ్కి వేసేద్దాము. ఇక్కడ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ బీడ్ ఇక్కడ ఎక్కించేసుకుంటున్నాను నేను. ఇక్కడ ఎక్కించేసుకుంటున్నానండి. ముళ్ళన్నీ ఒకవైపుకి అయితే సరిపోద్ది, అందుకని వెనక నుంచి ఎక్కించాను వైరు. ఇక్కడ బ్లాక్ బీడ్ ఒకటి ఉంది. వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దండి, నేను చెప్తూ ఉంటా. టక టక కలర్స్
మీరు ఎక్కించేసుకోండి సూదికి. ఎందుకంటే మధ్యన బ్రేక్ ఇచ్చామనుకోండి కలర్స్ గ్యాప్ వచ్చేస్తాయి, మీరు కలర్స్ చేంజ్ చేసే విధానంలో తేడా వచ్చేస్తుంది. ఓకేనా? అందుకని చెప్పి నేను చెబుతూ ఉంటా, మీతో మాట్లాడాలి అంటే ఏదన్నా పాయింట్ ఈ స్టెప్ అయిపోయిన తర్వాత మాట్లాడతా. ఓకే అండి? మీరు మాత్రం వీడియోని మాత్రం స్కిప్ చేస్తే మాత్రం డిజైన్ అయితే రాదండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అండి బ్లాక్ బీడ్కి వేసేద్దాము. ఇక్కడ 1 బ్లాక్ బీడ్ ఉంది, 2 పింక్, 1 బ్లాక్ వన్ సైడ్కి రావాలి, రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తున్నాం, అది గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి వైర్ అనేది ఇక్కడ ఉంది, ముందు బీడ్కి ముందు ఉంది. ఇలా యాడ్ చేయండి. 2 పింక్, 1 బ్లాక్. ఇలా నెక్స్ట్ డార్క్ పింక్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను ఎమ్మటే నేను. సెకండ్ బీడ్ అది. ఇక్కడ 2 పింక్ బీడ్స్ ఉన్నాయి, 1 ఎల్లో, 1 స్నఫ్ యాడ్ చేయాలి. స్నఫ్ పైకి వచ్చేట్టు పెట్టుకోండి. నెక్స్ట్ ఎల్లో బీడ్స్ ఉన్నాయి కదా, 1 2 3 4 5. దానిలోకి ఫస్ట్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. ఇక్కడ 2 ఎల్లో బీడ్స్ ఉన్నాయి, 2 ఎల్లో బీడ్స్ యాడ్ చేయాలి. సెకండ్ ఎల్లో బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. టూ ఎల్లో బీడ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 బ్లాక్ బీడ్స్ యాడ్ చేయాలి. థర్డ్ ఎల్లో బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 1 ఎల్లో 1 బ్లాక్ ఉన్నాయి, 1 బ్లాక్ వైట్ ఒకటి తీసుకోండి, వైట్ ఓనో పైకి వచ్చేట్టు. ఇలా ఫోర్త్ ఎల్లో బీడ్లోకి నీడిల్ తీసుకెళ్తున్నానండి. ఇక్కడ 1 ఎల్లో 1 బ్లాక్ ఉన్నాయి, ఫస్ట్ ఎల్లో ఎక్కించి పైకి బ్లాక్ వచ్చేట్టు ఎక్కించుకోండి. ఈ 2 బీడ్స్. నెక్స్ట్ ఫిఫ్త్ ఎల్లో బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 ఎల్లో బీడ్స్ ఉన్నాయి, 2 ఎల్లో బీడ్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ పింక్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 1 పింక్ 1 ఎల్లో బీడ్ ఉన్నాయి, ఇక్కడ 1 పింక్ 1 స్నఫ్ ఇక్కడ వేసాను చూసారా. ఈ బీడ్ తీసుకోండి, ఇక్కడ ఏ కలర్ అయితే వేస్తామో ఆ కలరు తీసుకోవాలి. ఇక్కడ
నెక్స్ట్ లాస్ట్ బ్లాక్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. ఇక్కడ 1 బ్లాక్ 1 పింక్ ఉన్నాయి. ఈ 2 బీడ్స్ 1 బ్లాక్ 1 పింక్ యాడ్ చేయాలి. పైకి పింక్ వచ్చేట్టు యాడ్ చేసుకోండి. ఇలా ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. ఈ స్టెప్లో మనకి ఇంకొక కంఠాభరణం కూడా వచ్చేసింది. అంటే ఇప్పుడు మనం కంఠం దాకా వచ్చేసాం వెంకటేశ్వర స్వామికి. నెక్స్ట్ ఈ పింక్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసి మీకు చెప్తానండి ఒక్కసారి. ఈ స్టెప్ ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం 9 బీడ్స్కి వేసాము. పైకి ఎన్ని రావాలంటే 1 2 3 4 5 6 7 8 9 రావాలి. బీడ్స్ చూడండి ఒకసారి కలర్స్. ఫస్ట్ పింక్, స్నఫ్, ఎల్లో, బ్లాక్, వైట్, బ్లాక్, ఎల్లో, స్నఫ్, పింక్ ఇలా రావాలి. మీకు ఇలా వస్తే కరెక్ట్గా వచ్చినట్టు అనమాట డిజైన్. చూసారు కదా, ఒక కంఠాభరణం అయితే వచ్చేసింది. ఇంకొక కంఠాభరణం కూడా వేసేసాం. ఎంత అందంగా ఉందో చూడండి అసలు కంఠాభరణం వేయంగానే. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదామండి. ఇలా ఇక్కడికి తీసుకొచ్చాను నీడిల్ని. మనకి ఇలా రాలేదనుకోండి ఒక్కొక్కసారి మనకి టైట్ అయిపోద్ది. అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ బీడుని లేదండి, ఈ బీడ్ ఉంది కదా, ఇప్పుడు రాలేదు కదా, బీడుని ఒక్కసారి ఇలా తిప్పండి. ఇలా తిప్పేసామనుకోండి మనకి కొంచెం లోపల ఏదైనా వైరు ఇరుక్కున్న గ్రిప్ అనేది వచ్చేస్తుంది, మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు చూసారా వచ్చేసింది. కొంచెం ఏం లేదు, ఇలా 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 అనేసేస్తే మనకు వచ్చేస్తుంది అనమాట. ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడికి తీసుకొచ్చేద్దామండి. పైకి స్నఫ్ బీడ్ ఉంది కదా, ఇక్కడికి ఇది తిప్పుదాం. మరలా మనకి తిప్పితేనే వీలవుతుందండి అల్లటం ఈజీగా. నేను మీకు చెప్పటానికి వీలవుతుంది అనమాట. చూసారు కదా, నుంచి ఇటుకు తిప్పేద్దాం మరలా. ఇప్పుడు మరలా ఇక్కడ అభయహస్తం ఇటుకొచ్చేసింది. ఇది ఒకటి చూసుకోండి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేటప్పుడు. ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ స్నఫ్ను చూసారా, ఈ స్నఫ్ దగ్గర నుంచి ఈ స్నఫ్ వరకు వేస్తాం. 1 2 3 4 5 6 7 బీడ్స్. ఇటు పింక్ లెస్ చేసేస్తాం, మైనస్ అయిపోతాయి. ఈ మిడిల్ వీటి వరకే ఈ 7 బీడ్స్కే మనం వెయ్యాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇక్కడ 1 స్నఫ్ బీడ్ ఉంది. ఇక్కడ 3 స్నఫ్ బీడ్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఎల్లో బీట్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నానండి. ఇక్కడ 1 ఎల్లో 1 స్నఫ్ 2 ఉంటాయి. 2 బ్లాక్ బీడ్స్ యాడ్ చేయాలండి. ఇవ్వండి. ఓకేనా. నెక్స్ట్ ఎల్లో బీడ్లో నుంచి బ్లాక్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోదాం. ఇక్కడ 2 బ్లాక్ బీడ్స్ ఉన్నాయి.
1 బ్లాక్, 1 ఆరెంజ్ తీసుకోండి. ఇక్కడ మనం వేసాం చూసారా, ఈ ఆరెంజ్ ఇక్కడ ఎక్కించుకోండి. అప్పుడు పైకి ఆరెంజ్ బీట్ రావాలండి. వైట్ బీడ్లోకి నీళ్ళు తీసుకొచ్చేసానండి. మిడిల్ బీడ్ ఇక్కడ కూడా 1 బ్లాక్, 1 ఆరెంజ్, పైకోన ఆరెంజ్ చెట్టు ఎక్కించుకోండి. ఇలా ఎక్కించుకోండి. నెక్స్ట్ వైట్ బీడ్లో నుంచి బయటకు వచ్చేసి బ్లాక్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోదాం. ఇక్కడ 2 బ్లాక్ బీడ్స్ ఉన్నాయి. 1 బ్లాక్ బీడ్, 1 ఆరెంజ్ బీడ్. ఆరెంజ్ బీడ్ పైకి వచ్చేట్టు ఇలా. చూసారు కదా, ఇలా పైకి రావాలి ఆరెంజ్ బీడ్స్. నెక్స్ట్ ఈ బ్లాక్ బీడ్లో నుంచి ఎల్లో బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. 1 ఎల్లో, 1 బ్లాక్ ఉన్నాయి. ఫస్ట్ స్నఫ్ ఎక్కించండి, తర్వాత బ్లాక్ ఎక్కించండి. ఇలా. నెక్స్ట్ లాస్ట్ స్నఫ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నానండి. ఇక్కడ మీకు 2 స్నఫ్ బీడ్స్ ఉన్నాయి. 1 2 స్నఫ్ బీడ్స్ యాడ్ చేస్తున్నాం. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. నాకు వైర్ కూడా అయిపోయింది. నాటు వేసేస్తాను. వెయిట్ చేయండి మీరు. తీసుకొచ్చేసి నాటు వేసేస్తాను. వీడియోని కొంచెం స్లోగానే పెడతానండి నేను, అల్లుకుంటానికి మీకు వీలుగా ఉంటుంది. అవసరమైతే మీరు ఫాస్ట్ పెట్టుకోండి కొంచెం, ఎందుకంటే బీడ్స్ మీరు యాడ్ చేసేటప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది కదా కలర్స్ మార్చేటప్పుడు. అందుకని కొంచెం స్లో చేస్తానండి వీడియోని. మాట కూడా నిదానంగా ఉంటుంది నాది. వీడియోని మాత్రం స్కిప్ చేసుకోకుండా చూస్తేనండి మనకి ఈజీగా ఉంటుంది అల్లిక. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేస్తానండి. ప్రతి స్టెప్ అయిపోయిన తర్వాత అండి మీరు ఇలా సెట్ చేసేసుకోండి. మనకి అప్పుడు నీట్గా ఉంటుంది అనమాట. అంటే ఎగుడు దిగుడు లేకుండా చక్కగా ఉంటుంది అనమాట. ఓకే అండి. ఇది నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ స్టెప్ అయిపోయిన తర్వాత పైన ఎన్ని బీడ్స్ వచ్చాయో చెప్తాను. 1 2 3 4 5 6 7 బీడ్స్ అయితే వస్తాయండి. ఒకసారి కలర్స్ చూడండి. స్నఫ్, బ్లాక్, 3 ఆరెంజ్, బ్లాక్, స్నఫ్ ఇలా వచ్చాయి ఈ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత. ఓకే అండి. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. నేను వైర్ ఎక్కించేసేసి రెడీ చేసుకుంటాను. ఇంకా ఈ 7 బీడ్స్కి వేసేయాలి ఇప్పుడు మనం. ఓకేనా. ఎటైనా పెట్టుకోవచ్చు అండి. ఇంకా డిజైన్ ఒకటిగానే వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడ వెన్న అంటారు చూసారా, మనకి కింద గడ్డం దగ్గర వెన్న ఉంటుంది చూసారండి వెంకటేశ్వర స్వామికి. ఇక్కడ ఒక బీడు అక్కడ చూపించాం. ఓకే అండి. ఇది కంఠాభరణం అయిపోయింది. ఇప్పుడు మనం ముఖం అనేది కొంచెం కొంచెం వేసేసుకుంటూ వస్తున్నాం అన్నమాట. దీంతో పాటే మనకి కిరీటం కూడా మొదలైపోద్దండి. ఎందుకంటే కిరీటం పెద్దగా ఉంటుంది కదండి వెంకటేశ్వర స్వామికి, చెవుల దాకా ఉంటుంది ఇక్కడ. అందుకని చెప్పేసి ఇక్కడ ఈ స్టెప్ నుంచి మనకి కిరీటం అనేది స్టార్ట్ అయిపోద్ది. ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ చేసేస్తున్నాను నేను. రైట్ నుంచి లెఫ్ట్కి వెళదాము. ఇక్కడ స్నఫ్ బీడ్ ఉంది. 1 బీడు, 1 బ్లాక్ ఎక్కించుకుని ఫస్ట్ 2 ఎల్లో యాడ్ చేయండి. సైడ్కి ఎల్లో రావాలి. ఇక్కడి నుంచి సైడ్కి ఎల్లో వచ్చేట్టుగా డిజైన్ చేస్తాం. ఇలా బ్లాక్, ఎల్లో.
మొత్తం 3. ఎమ్మటే సెకండ్ బ్లాక్ బిడ్లోకి తీసుకెళ్ళిపోతున్నాను నీడిల్ని. ఇక్కడ 2 బ్లాక్ బీడ్స్ యాడ్ చేసేయాలి. ఇక్కడ వరకు బ్లాక్ బీడ్స్ యాడ్ చేసేయండి, చివర ఆపండి. మొత్తం ఈ 5 బీడ్స్కి 2 బ్లాక్ బీడ్స్ యాడ్ చేసేయండి. నేను మీతో మాట్లాడుతూ ఉంటానండి. మన సబ్స్క్రైబర్ జ్యోతి గారండి, వారు నిజామాబాద్ అంట. వారు కామెంట్ బాక్స్లో చాలా క్వశ్చన్స్ అయితే వేశారు. ఈ వీడియోలో ఆన్సర్ చేద్దాం అనుకున్నానండి, కానీ టైంలో చాలదండి ఇంకా. ఎందుకంటే హనుమత్ జయంతి శుభాకాంక్షలు, ఇంకా ముందు 2 క్వశ్చన్స్ చూసాం కదండి. అందుకని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో జ్యోతి గారు ఈ వీడియో మీరు చూస్తూ ఉంటే నెక్స్ట్ వీడియోలో మీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తానండి. ఓకేనా? ఈ వీడియో అండి మీకు హనుమత్ జయంతి రోజు నేను వీడియో షూట్ చేస్తున్నా. ఇక నా రోజు అయితే అవుతుందండి. ఎడిటింగ్ చేయాలి కదా, కొంచెం టైం తీసుకుంటుంది, అయితే అవుతుంది. లేదు అనుకుంటే ఇంకా శుక్రవారం రోజున అప్లోడ్ చేస్తాను. హనుమత్ జయంతి వెళ్ళిన తెల్లారి అప్లోడ్ చేస్తానండి. అప్పుడు ఇదిగోండి ఇలా. ఇక మనం దగ్గరికి వచ్చేసామండి. ఇంకా దగ్గరికి వచ్చేసామంటే ఇంకొక దాదాపు ఒక 20%లోకి వచ్చేసాం. వెంకటేశ్వర స్వామిది, ఆంజనేయ స్వామిది హైటు పొడవు వెడల్పు అడిగారు కదండి పూసలు. అవి 6 mm సైజ్ అండి. వాళ్ళు ఏంటంటే అండి, ఎందుకు అడిగారంటే వెంకటేశ్వర స్వామి కూడా నిలువెత్తు రూపంలాగా ఆంజనేయ స్వామిని అల్లుకున్నట్టుగా ఇలాంటిది కూడా అల్లుకుందాం అనుకుంటున్నారంట. అందుకని ఈ పొడవు, వెంకటేశ్వర స్వామి బొమ్మ పొడవు, ఆంజనేయ స్వామి బొమ్మ పొడవు ఎంత ఉంటుందో ఒకసారి చూస్తే మొత్తం వాళ్ళు సెట్గా అల్లుకుందామనండి. అల్లుకోవచ్చండి, కొంచెం వేరియేషన్ ఉన్నా పర్వాలేదండి. వెంకటేశ్వర స్వామి ఎక్కువ వస్తారు మనకి. నిలువెత్తు రూపం వల్లే ఉంటారండి విగ్రహం. మీరు చూస్తే అసలు నాకైతే చూసిన తర్వాత అమ్మ బాబోయ్ ఇంత వస్తాన్నారా అనిపించింది. విడిగా నేను అల్లేసి చూస్తూ ఉంటా కదండి. నేను ఇంకోటి కూడా దీంతో పాటే అల్లుతున్నానండి, ఇంకొకటి. ఎందుకంటే పనిలో పని అయిపోతుంది, ఇంకొకటి కూడా అని చెప్పేసి ఇంకొక సెట్ కూడా అల్లుకుంటున్నాను. మాకు 2 పిల్లలండి, ఇద్దరికి ఒకే రకంగా అల్లితే బాగుంటుందని చెప్పేసి ఎమ్మటెమ్మటేనే అల్లేస్తున్నాను. లేదనుకోండి ఇంకా శ్రద్ధ తగ్గిపోద్ది, ఇంకా పనిలో పని అయిపోద్ది ఇంకా అని చెప్పేసి అల్లేస్తున్నాను. ఇంత మటుకు ఇలా బ్లాక్ వేసేసుకోండి. ఇలా అండి మొత్తం 2 యాడ్ చేసుకొచ్చేసిన తర్వాత చివర స్నఫ్ బీట్ ఉంది కదండి, ఇక్కడ 1 స్నఫ్ 1 బ్లాక్ ఉంది, ఇక్కడ 2 yellow యాడ్ చేయాలి. కొన్ని బొమ్మలన్నీ రెడీ చేస్తూ వాళ్ళ పెళ్ళి నాటికల్లా రెడీ చేసేస్తానండి. వాళ్ళ పెళ్ళికి ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి కొంచెం నేను కొన్ని బొమ్మలు అయితే రెడీ చేసేసి వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చేస్తానన్నమాట. అందుకని ఇంకా నేను కూడా అల్లేస్తున్నాను. అది కూడా చూపిస్తానండి తర్వాత రెడీ అయిపోయాక. 2ను పైకి తీసుకొచ్చేసానండి నీడిల్ని. ఈ స్టెప్ అయితే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. మీకు చూశారు కదా, ఇలా అటు ఇటు ఒక చిన్న గీతల్లే రావాలి. మిడిల్ అంతా 1 2 3 4 5 బీడ్స్ బ్లాక్ రావాలి. టోటల్ 1 2 3 4 5 6 7 బీడ్స్ రావాలండి. ఇది ఈ స్టెప్. ఓకేనా? ఇక నెక్స్ట్ ఇంకో స్టెప్ వేసేద్దామండి. ఇంకా బొమ్మనండి మనం ఎలాగైనా పెట్టుకుని అల్లుకోవచ్చు, చేతులు ఇటే ఉండాలి ఇక నియమం అయితే లేదండి. మనం అల్లికంతా ఒకే రకంగా ఉంటుంది డిజైన్ అంతాను. మరలా ఫస్ట్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ కూడా సేమ్ 1 బ్లాక్ 2 yellow యాడ్ చేయాలి. సేమ్ ఈ స్టెప్ ఎలా అల్లాము సేమ్ అలాగే అల్లేసేయండి అబ్బా. చాలా ఈజీ అండి బొమ్మ. మీరే అంటూ ఉంటారు చూడండి, మీరు కూడా నాలాగానే అల్లుతున్నారు కదా. మొత్తం ఫస్ట్ నుంచి మీకు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి అబ్బా. అల్లుతూ ఉంటే ఇంకా అల్లాలనిపిస్తుందండి బొమ్మను మాత్రం. ఏ బొమ్మ అయినా అండి దేవుడివి రూపం తీసుకొస్తున్నాము అంటే తెలియని భయము, ప్రేమ, మరలా కొంచెం వణుకుతనం వస్తుందండి. ఎక్కడన్నా తప్పేస్తున్నామేమో, ఏమన్నా నాయనా జాగ్రత్త, కొంచెం తప్పు లేకుండా చూడయ్యా అని.
ఎందుకంటే అండి మనము ఒక భగవంతుని రూపం మన చేతితో తీసుకొస్తున్నామంటే మనం చాలా అదృష్టవంతులు అండి. ఒక్క పూసలతోనే అల్లికంతా ఒకటేనండి, కలర్స్ బీడ్స్ ఒకటి కలర్స్ చేంజ్ చేస్తూ ఆయన రూపం తీసుకొస్తున్నాం. అదేనండి బీడ్ వర్క్లో ఉన్న గొప్పతనం. పూర్వం రోజుల్లో ఇంకా వాళ్ళు అల్లినవే మనం చూసి ఇంకా అల్లుతున్నాం కాబట్టి ఆ నమూనాలు ఉండబట్టి చేయగలుగుతున్నామండి. ఈ వర్క్ని మరుగున పడకపోకుండా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉందండి కొన్ని కళలలోనూ. అసలు అల్లుతుంటే ఉంటుందండి, ఇంకా అల్లేసేద్దాం కొంచెం పని అయినా ఆపేసుకుని ముందు ఈ కొంచెం అల్లేద్దాం అన్నట్టు ఉంటుందండి మనకి. ఇదేంటి మ్యాటి కుట్టినా అంతేనండి. కుట్టే వాళ్ళకైతే బాగా అవగాహన ఉంటుందండి నేను చెప్పింది. ఇలా వేసేద్దామేనండి. ఇంకా 2 బీడ్స్. బీడ్స్ కూడానండి తక్కువే పడతాయి. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత ఈ వెంకటేశ్వర స్వామిది ఎన్ని బీడ్స్ పడతాయో చూద్దామండి, కౌంట్ చేద్దాము మొత్తం. అప్పుడు మనకు ఒక ఐడియా ఉంటుంది. అట్లా నెక్స్ట్ అల్లుకోవాలనుకున్న మీరు కూడా ఒక లెక్కగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ వరకు వచ్చేసాము. ఇంకా లాస్ట్ కండి ఎల్లో బీడ్లు ఇక్కడ వరకు బ్లాక్ యాడ్ చేసేయండి. ఇంకా లాస్ట్ బీడ్ని చూసారా, ఈ ఎల్లో బీడ్ దగ్గరికి వచ్చిన తర్వాత మరలా 2 ఎల్లో బీడ్స్ యాడ్ చేసేయండి. సైడ్న ఎల్లో వచ్చేట్టు డిజైన్ చేస్తున్నాం. అంటే ఇక్కడ కిరీటం అనేది మనకి రెడీ అయిపోయింది. ఇదిగోండి ఇలా దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను. ఇలా రావాలి, 2 స్టెప్స్ ఇలా వేసేసుకోండి. నీడిల్ని పైకి తీసుకొచ్చేస్తున్నానండి. ఈ స్టెప్ అయిపోయిన తర్వాత మీకు 7 బీడ్స్ అయితే వస్తాయండి. 1 2 3 4 5 6 7 రైట్ టు లెఫ్ట్ చివరన ఎల్లో రావాలి, మిడిల్ అంతా బ్లాక్ రావాలి. నెక్స్ట్ ఇక మరలా తిప్పేసానండి నేను. ఎటైనా తిప్పేసుకోవచ్చు. ఇప్పుడు మనం డిజైన్ అంతా ఒకటిగానే వచ్చేస్తుంది. అల్లిక ఈ వీడియోలో ఇంత మటుకు ఆపేద్దామండి. నెక్స్ట్ పార్ట్ 19 వీడియోలో కంటిన్యూ చేసేద్దాం అల్లిక అనేది. ఇప్పటి వరకు అయితే మనము ఆయన చెవుల దగ్గర వరకు వచ్చేసామండి. కిరీటం కూడా స్టార్ట్ అయిపోయింది కదా చెవి భాగం దగ్గర. ఆయన కిరీటం చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి చెవి భాగం దగ్గర నుంచి స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఇక నెక్స్ట్ వీడియోలో మనం ఏం డిజైన్ చేస్తామో చెప్పండి. మనందరికీ మనసుకి కంటికి ఉల్లాసంగాను ఎంతో తెలియని ఉత్సాహంగాను అసలు మన బాధలన్నీ పటాపంచలైపోతాయి, మన కష్టాలన్నీ తొలగిపోతాయి అనుకునే కలిగి దైవం వెంకటేశ్వర స్వామికి ఏమల్లుతామండి, ఆయన నామం అనేది వచ్చే వీడియోలో డిజైన్ చేసేస్తాం మనం. ఇక కొంచెమే ఉంటుందండి వీడియో, ఇంకా 20%కి వచ్చేసాము. ఇంకా ఆయన తిలకధారణ చేసేసి కిరీటం అల్లేసామంటే వెంకటేశ్వర స్వామి నిలువెత్తి వెంకటేశ్వర స్వామి మనకి 2 వీడియోల్లో మన చేత్తో ఉంటారండి. చూశారు కదా. ఇక మీకు ఒకటి చెప్పాలండి బీడ్స్ గురించి. ఇప్పుడు నేను మీకు పింక్ బీడ్స్ చూపిస్తున్నాను చూసారా, కంఠాభరణానికి ఆ బీడ్స్కి మరలా ఆయన పూలమాలకు వేసాను చూసారా పింక్ బీడ్స్, ఆ బీడ్స్కి కొంచెం తేడా ఉన్నాయండి. కంఠాభరణానికి వేసిన బీడ్స్తోనో పింక్ బీడ్స్ డార్క్ కలర్ బీడ్స్ ఉపయోగించాను. ఎందుకంటే నాకు బీడ్స్ తగ్గేటట్టు ఉన్నాయండి పింక్ బీడ్స్. అందుకని చెప్పేసి ఒకే రకం వేసుకోవాలి కదా, కంఠాభరణానికి ఒకటి లైటు ఒకటి నిండు వేస్తే బాగోదు, అందుకని వేసానమాట. మీకు పర్టికులర్గా నేను చెప్తే తప్పనిచ్చి తెలవదు, కానీ చెప్పాలి. ఎందుకంటారా, బీడ్స్ అనేది మీరు కూడా నేను చెప్పిన దానికంటే ఎక్కువ తీసుకోండి. నేను 50 గ్రాములు అని చెప్పాను అనుకోండి బీడ్స్, ఇప్పుడు పింక్ బీడ్స్ 50 పడతాయి, వైట్ 50 పడతాయి అన్నాను అనుకోండి, 50 గ్రాములు పడతాయి అన్నాను అనుకోండి. మీరు మరికొన్ని బీడ్స్ 70 గ్రాములు అలా తెచ్చుకోండి. నెక్స్ట్ వీడియోకి మనకు ఉపయోగపడతాయి, ఇంకా అల్లుకోవచ్చు. నెక్స్ట్ మీకు చాలా చూపిస్తూ ఉంటా కదా, అల్లుకోవచ్చు. మరి కొన్ని ఎక్కువే పెట్టుకోండి. ఇప్పుడు మీరు బజార్ నుంచి తీసుకొచ్చారనుకోండి పింకు, అదే షేడ్ మరలా మీరు బజార్ వెళ్తే దొరక్కపోవచ్చు, మనకి తేడా వచ్చేస్తుంది. ఓకేనా, ఇదొక జాగ్రత్త తీసుకోండి. చూసారా నిలువెత్తి వెంకటేశ్వర స్వామి విగ్రహం అండి మనకి, మన కంటి ముందు అట్లా ఉంటుంటే ఇంకేం కావాలండి. మనం ఇంకా కోరుకునేది ఏముంటుందండి, ఒక భగవంతుని రూపం మన చేత్తో తీసుకొస్తున్నామనే సంతోషం మనకి
ఇక కళ్ళల్లో కానీ మనకు అల్లే వాళ్ళకే తెలుస్తుందండి ఆ భావన. ఎక్కడన్నా తప్పు చేస్తున్నామేమో నాయన, నేను అల్లేటప్పుడు కూడా నాకు తప్పు లేకుండా నువ్వే చూడాలన్నట్టుగా నేను అనుకుంటానండి. ఎందుకంటే మీకు నేను చేత్తో అల్లుతూ ఉండాలి, నెక్స్ట్ డిజైన్ నా మనసులో ఇక్కడ బుర్రలో స్టోరేజ్ చేసుకోవాలి, నేను అల్లుతూ మీకు చెప్తూ ఉండాలన్నమాట. అందుకని చెప్పేసండి మీరందరూ అల్లుకోండి అబ్బా చక్కగాను. నేను మీకు చాలా తేలికైన పద్ధతిలో చెప్తున్నాను. నాకు పింక్ బీడ్స్ తగ్గటానికి కారణం అండి మన సబ్స్క్రైబర్ అనమాట, దగ్గరలో ఉంటారు. వీరు నా దగ్గరకు వచ్చి ఆంజనేయ స్వామి బొమ్మ అల్లుకుంటానికి బీడ్స్ తీసుకెళ్లారు. వారికి ఆల్రెడీ బీడ్ వర్క్ అంటే వచ్చు అనమాట. ఎవరు అంటే వాళ్ళ రిలేటివ్స్కి, వాళ్ళ కప్ప చెల్లెళ్ళకి గిఫ్ట్గా ఇవ్వటానికంటే ఏవేవో ఇవ్వటం ఎందుకు, అల్లికలు వచ్చు కదా నాకు, ఆంజనేయ స్వామి బొమ్మే అల్లిచ్చామనుకోండి గుర్తుగానే ఉంటుంది, దేవుని బొమ్మ మనకి సంతోషంగా ఉంటుంది అని చెప్పేసి వారు నా దగ్గర 11 బొమ్మలకు కావాల్సిన బీడ్స్ నా దగ్గర తీసుకెళ్లారనమాట. నిన్న మనకి అంటే హనుమత్ జయంతి ఇప్పుడు అయిపోయింది కదండి, ఈ గురువారం వారు ఇచ్చుకున్నారనమాట అందరికీ. వాళ్ళకి ఈ బొమ్మలు అనేవి గిఫ్ట్గా ఇచ్చుకున్నారనమాట. అలాగే మనం ఎవరికన్నా మనం ఇలా అల్లుకున్నాం అనుకోండి గిఫ్ట్గా ఇవ్వడానికి, లేదంటే మన ఇంట్లో పెట్టుకుంటానికి. ఇంకొకటండి, మన చేత్తో మనం అల్లుకున్న బొమ్మ అంతకంటే ఆనందం ఏముంటుందండి. నచ్చిన కలర్స్ వేసుకోవచ్చు. బీడ్స్ అనేవి మన చేత్తో మనకు నచ్చిన కలరు, మనకు మెచ్చిన కలరు చూసుకుని ఎంచుకుని అల్లుకున్నాము అంటే అండి ఆ తృప్తే వేరుగా ఉంటుంది. మీరు కూడా అల్లిక స్టార్ట్ చేసేయండి అబ్బా. మీరు ఇంట్లో కూర్చునే మీరు అల్లుకోవచ్చండి. మీకు ఖాళీ సమయంలో ఒక్క అరగంట కేటాయించుకోండి చాలు, ఎక్కువ వద్దు. ఒక్క అరగంట మీకు పని అయిపోయింది. ఒక్క సీరియల్ చూసే బదులండి ఒక్క అరగంట మీరు ఈ అల్లికి కేటాయించుకోండి. పూర్వం నాటి అల్లికలే మన మనసుకి ఒక ధ్యానంలాగా ఉపయోగపడుతుందండి. పూసలతో ధ్యానం అనుకోవచ్చండి ఒక రకంగాను. నేను పదే పదే చెప్తున్నానని మీరు అనుకోవద్దు. ఒక్కసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీ అనుభవాన్ని కామెంట్ బాక్స్లో మీరు తెలియజేయండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ మన్నికగా అంటే ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట. సంవత్సరాలు ఉంటున్నాయండి. మన ఛానల్లో కామెంట్ బాక్స్ కొంతమంది పెడుతూ ఉంటారండి, 40 ఏళ్ళు అయినాయి మా ఇంట్లో ఉన్నాయి, 50 ఏళ్ళు అయినాయి మా ఇంట్లో ఉన్నాయి అని చెప్పి కామెంట్ బాక్స్. మీరు మధ్యన మన ఛానల్ కామెంట్ బాక్స్ ఓపెన్ చేయండి, మీకే అర్థమవుతుంది, మీకే అల్లుకోవాలనిపిస్తుంది అనమాట. మీరు బయటికి వెళ్ళవసరం లేదండి, ఇంట్లోనే ఉండొచ్చు. మన ఛానల్ని ఓపెన్ చేయండి, చక్కగా బీడ్స్ పెట్టుకోండి, ఒక అరగంట అల్లుకోండి, మరలా క్లోజ్ చేసేయండి. మరలా నెక్స్ట్ డే ఒక 10 రోజులు కాదండి 20 రోజులకు ఒకటి రెడీ అవుద్ది, అంతే కదా. మీరు కూడా ట్రై చేయండి అబ్బా. మీరు అల్లుకున్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి, మేము అల్లుకున్నాము అండి అని చెప్పేసి. వీడియో క్లోజ్ చేసే ముందు ఒక లైక్ ఇచ్చేసేయండి, కామెంట్ చేసేయండి. పార్ట్ 19th వీడియోలో మరలా మీ ముందుకు వచ్చేస్తాను. అంత మటుకు సెలవు. నమస్తే.